హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని కిచెన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కేజీ మటన్కి 4 పావుల నూనె పోసుకోవాలి. నేను పోసుకునే పావుతోటి 4 పావులు అయితే కేజీ మటన్కి సరిపోతుందండి. నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం అస్సలు మటన్ తినబుద్ధి కావడం లేదండి. కానీ వండడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి, ఏదైనా. ఇప్పుడు నూనె కాగాక ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కప్పెడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మంచిగా అయితే కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పుదీనా వేసుకోవాలి. అది కొంచెం వేయాక పసుపు వేసుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక మంచిగా కడిగిన మటన్ అయితే వేసుకోవాలండి. మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మటన్లోని వాటర్ మొత్తం ఇంకి నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టుకోవాలండి. మటన్ అయితే అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలా నూనె మొత్తం పైనకి వచ్చాక ఉప్పు కారం అయితే వేసుకోవాలండి. కేజీ మటన్కి అయితే నేను ఈ స్పూన్తోనే వేస్తానండి. 2 గరిటెల కారం, 1 గరిటె ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిపి ఒకసారి మళ్ళీ ఉప్పు కారం పట్టేదాకా ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఇప్పుడైతే కేజీ మటన్కి నేనైతే 1/2 లీటర్ వాటర్ పోసుకుంటానండి. కాగబెట్టినవి. కూర అయితే మంచిగా ఉడుకుతుందండి. నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టుకొని లాస్ట్లో అయితే మసాలా వేసుకోవాలండి, గరం మసాలా. చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా పావని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ కలుద్దాం.